That's the moral of the story, babe. హలో హాయ్ గైస్, వీడియో చూస్తున్నారు కదా. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉంది బీజిఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఎలక్ట్ మోషన్ ఓపెన్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకునే ఎప్పట్లోనే లిరిక్స్ ఉంటాయి, వాటికి ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు లిరిక్స్ పెద్దగా ఏం చేసే పని ఉండదు. ఇక్కడ 8.9 మిలియన్ సెకండ్ దగ్గరకు వచ్చేసి 4 గ్రూప్స్ ఉంటాయి. 4 గ్రూప్స్లో ఫోటోస్ రీప్లేస్మెంట్ చేసుకోవడమే. కొంచెం బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తాయి, అవేం పట్టించుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ గ్రూప్ ఓపెన్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ పెట్టండి. నేను ఫోటో పెడుతున్నాను, ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేస్తున్నాను, మీరు అలానే అడ్జస్ట్ చేయండి. చూసారా, ఫస్ట్ గ్రూప్ సెట్ అయింది. మళ్ళీ సెకండ్ గ్రూప్ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్ ఇంకో ఫోటో యాడ్ చేస్తున్నాను, ప్లస్ బటన్. కొంచెం లిరిక్స్ దగ్గరకు పెట్టండి, మళ్ళీ బ్యాక్ తీసుకోండి. చూసారా, ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో, మళ్ళీ మూడో ఫోటో క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్ ప్లస్ బటన్, మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ సైడ్ ఉంది కాబట్టి ఇలా 90 డిగ్రీస్ పెట్టుకొని కొంచెం జూమ్ చేసుకొని లిరిక్స్ పక్కన పెట్టుకోండి. బ్యాక్ తీసుకోండి. 3 గ్రూప్స్ సెట్ అయినాయి. ఇంకా 4వ లాస్ట్ అండ్ ఫైనల్ గ్రూప్ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్ లాస్ట్ ఫోటో ప్లస్ బటన్, కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేస్తున్నాం. మీరు అలానే చేయండి. 4 గ్రూప్స్ సెట్ అయినాయి. ఇప్పుడు 10.14 మిలియన్ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ బటన్ మీడియా మీద క్లిక్ చేసి ఫొటోస్ యాడ్ చేయండి. వరుస ఒక 4-5 ఫొటోస్ యూజ్ అవుతాయి, యాడ్ చేసి చూపిస్తాను. ఫోటో లాస్ట్ ఫోటో, ఇలా 4 ఫొటోస్ యాడ్ చేశాక ఇక్కడ ఏం చేస్తారంటే కింద డౌన్లో ఒక షేప్ ఉంటుంది, దానికి ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని షేప్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కింద 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. కాపీ ఎఫెక్ట్ చేశాక ఇప్పుడు మీరు పైన 4 ఫొటోస్ యాడ్ చేశారు కదా, ఆ పైన ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇంకా ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఈ సెకండ్ అది కూడా ఇలానే చేయండి. ఈ 4 ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇంతే వీడియో. 4 ఫొటోస్ యాడ్ చేశాక ఇక్కడ టెక్స్ట్ ఒకటి ఉంటుంది, జెడ్ ఎడిట్స్ అని. మీరు ఏమైనా పెట్టాలనుకుంటే మీ నేమ్తో పెట్టుకోండి. ఇంతే వీడియో. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సేవ్ చేసుకోండి.